ఎల్ఈడి సెక్షన్లో లైటింగ్ అనేది రావట్లేదు. ఎల్సిడిలో వచ్చేసి ఒకటే వోల్టేజ్ ఉంటుంది, 16 to 28 వోల్టేజ్. ఎల్ఈడిలో వచ్చేసరికి మనకి మెయిన్గా 6 వోల్టేజ్లు ఉంటాయి. అంటే మనకు హయ్యర్ ఎల్డిఓ అండ్ ఎక్స్టర్నల్ ఎల్డిఓ అలాగే వీపీహెచ్తో కలిపితే మొత్తం ఎన్ని 6 వోల్టేజెస్. ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే డిస్ప్లే కనెక్టర్ అటాచ్ చేయగానే EL-on1 EL-on2 ఈ సిగ్నల్స్ ద్వారా ఆక్టా ఐసీకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఆక్టా ఐసీ ఒక లైన్ ద్వారా స్విచ్చింగ్ చేసి మెయిన్ వోల్టేజ్ 7.4 వోల్టేజ్, అలాగే ఇంకొక లైన్ ద్వారా ఇంకొక 2 వోల్టేజ్లు 4.6 అండ్ -4.2 వోల్టేజ్లను రిలీజ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ EL-on1 EL-on2 ఇది రాకపోతే అసలు ఐసీ స్విచ్చింగ్ చేసి వోల్టేజ్ అనేది రిలీజ్ చేయదు. ఇక్కడ ఐసీ స్విచ్చింగ్ చేయాలంటే దానికి ఇన్పుట్ వోల్టేజ్ కావాలి కదా. ఇన్పుట్ వోల్టేజ్ ఎవరు ఇస్తున్నారు? ఇక్కడ ఛార్జర్ ఐసీ ఇస్తుంది VPH వోల్టేజ్. సో VPH అనేది ఇన్పుట్గా వస్తుంది. అలాగే సిపి నుంచి వెళ్ళి ప్రోటోకాల్ లైన్స్ ద్వారా దీనికి కమాండ్స్ అందుతున్నాయి. అలాగే దీనికి గ్రౌండ్ ఉంటుంది. అప్పుడు స్విచ్చింగ్ చేసి వోల్టేజ్ని రిలీజ్ చేసి డిస్ప్లే కనెక్టర్ దగ్గరికి పంపిస్తుంది. ఈ డిస్ప్లే కనెక్టర్లో ఈ 3 వోల్టేజ్తో పాటు మనకి ఇంకొక 2 వోల్టేజ్లు కూడా కావాలి. ఒకటేమో ఎక్స్టర్నల్ ఎల్డిఓ వోల్టేజ్ 3.0 వోల్టేజ్, అలాగే ఇంకొకటి హయ్యర్ ఎల్డిఓ 1.8 వోల్టేజ్. ఇక్కడ ఈ ఎక్స్టర్నల్ ఎల్డిఓ సపరేట్ ఉంటేనేమో ఎల్డిఓ నుంచి వస్తుంది, లేదు అని అంటే పవర్ ఐసీ నుంచి వస్తుంది. సపరేట్ ఉంటే దీనికి ఇన్పుట్ ఎవరు ఇస్తున్నారు? VPH వోల్టేజ్ ఇస్తుంది. అలాగే హయ్యర్ ఎల్డిఓ నుంచి ఎంత వోల్టేజ్? 1.8 వోల్టేజ్ రావాలి. ఇది ఎందులో నుంచి వస్తుంది? వస్తే పవర్ ఐసీ నుంచి వెళ్ళి లేదా ఎక్స్టర్నల్ ఎల్డిఓ నుంచి వెళ్ళి. మనకు ఎల్ఈడి సెక్షన్లో లైటింగ్ అనేది రావట్లేదు. ఎలా ట్రబుల్ షూట్ చేయాలనేది ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో ఫస్ట్ అయితే ఈ ట్రాక్స్ అన్నిటికీ 7.4, 4.6, -4.2, EL-on1 EL-on2, VDD-LCD 3.0, VDD-LCD 1.8 వోల్టేజ్ల యొక్క GR వాల్యూ ప్రాపర్గా చెక్ చేయాలి వస్తున్నాయా లేదా అని. ELVSS లైన్లో GR వాల్యూ అనేది రాదు, అది నెగిటివ్ లైన్ కాబట్టి దాంట్లో GR చెక్ చేయాలి అంటే మనం ప్రోబ్స్ని రివర్స్ పట్టాలి. యాక్చువల్గా డయోడ్ మోడ్లో రెడ్ వైర్ గ్రౌండ్కి, బ్లాక్ వైర్ చెక్ చేస్తాం. కానీ ఇక్కడ ఈ లైన్లో చెక్ చేయాలంటే బ్లాక్ వైర్ని గ్రౌండ్కి పెట్టాలి, రెడ్ వైర్తోని చెక్ చేయాలి. అప్పుడు మనకు నార్మల్ GR వాల్యూ చూపిస్తుంది. ఈ 3 వోల్టేజ్లు వస్తున్నాయా లేదా చెక్ చేయాలి. 7.4, 4.6, -4.2 ఈ 3 వోల్టేజ్ రిలీజ్ అవ్వట్లేదు అనేటప్పుడు కంప్లైంట్ ఎవరు? ఆక్టా ఐసీ. ఓకే, దాంతోపాటు ఇక్కడ EL-on1 EL-on2 ఈ వోల్టేజ్లు దీనికి అందకపోయినా దీంట్లో కూడా 1.8 వోల్టేజ్ వస్తుంది. ఈ వోల్టేజ్ ద్వారానే దీనికి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆక్టా ఐసీకి. ఈ 2 వోల్టేజ్లు అందకపోయినా కూడా ఆక్టా ఐసీ స్విచ్చింగ్ అనేది చేయదు. సో ఇంపార్టెంట్, EL-on1 పైన 1.8 వోల్టేజ్ వస్తుందా లేదా, EL-on2 పైన 1.8 వోల్టేజ్ వస్తుందా లేదా చెక్ చేసి అప్పుడు ఆక్టా ఐసీ వోల్టేజ్ రిలీజ్ అవ్వట్లేదు అంటే అప్పుడు ఐసీ మీదకి వెళ్ళాలి.